మీ దర్గా కొట్టాలి సార్. ఇది మేము 3 ఏళ్ళ నుంచి పండగ చేస్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ మీ వాళ్ళకి ఇబ్బంది ఉంటే గినా స్టార్టింగ్లోనే మాకు ఆపేయాల్సింది. 3 ఏళ్ళు ఊరుకునే ఉండి ఇప్పుడు ఆపేయమంటున్నారు. మేము పండగ అయితే చేయాలా. మాకు ఇక్కడ వాళ్ళు వద్దు వద్దు అంటున్నారు. వాళ్ళు ఏదో చేసుకుంటామంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఏమన్నా చేసుకున్నా కానీ మాకు ఎక్కడో ఒక చోట స్థలం చూపించి మేము పండగ జరిగేటట్లు మాకు న్యాయం చేయాలి సార్. పీర్ల పండగ మేము చేస్తా ఉంటాం సార్. మా ఆయన చనిపోయినందువలన నేను మా అల్లుడికి పిలుచుకొని ఈ పీర్ల పండగ జరుపుతున్నాను 3 ఏళ్ళ నుంచి. ఇప్పుడు నీకు ఇక్కడ హక్కు లేదు అది ఇది అని కొట్లాటకి వచ్చినారు మా మీద, కొట్టేకి ఆడోళ్ళకి. అప్పుడు మా మగోళ్ళు లేరు సార్, మేము తీసేసామని చెప్పినాం. కానీ వాళ్ళు అబ్జెక్షన్ మీద అబ్జెక్షన్ చెప్పినారు, పండగ చేయకూడదు, బొడ్రాయి లేదు అది ఇది అని. కానీ మేము ఖచ్చితంగా ఈ పీర్ల పండగ చేయాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. నా పేరు మొహమ్మద్ హనీఫ్. నేను ఇక్కడ పీర్ల స్వామికి ముజావరు ప్లస్ కమిటీ మెంబర్స్. మేము ఇక్కడ గత 3 సంవత్సరాలుగా మేము పండగ చేస్తున్నాం. ఇక్కడ పండగ చేస్తున్నాము. మొదటి సంవత్సరము అక్కడ టెంట్ వేసి మెయిన్ రోడ్లోనే చేసాం. అప్పటికేం అబ్జెక్షన్ లేదు ఎవరిది. 2వ సంవత్సరము ఇక్కడ బాడీగా తీసుకొని రూము చేసాం. అక్కడ అబ్జెక్షన్ లేదు. బాడీగా కనీసం అంటే దాదాపుగా 2 సంవత్సరాల 8 నెలలు మేము బాడీగా కట్టాం. బాడీ కట్టి ఆ రూమ్లో ఉంటుంది. ఆ రూమ్లో నుంచి ఓనరు ఏదో వేరే ఇష్యూ పరంగా మాకు ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన తర్వాత మేము సరే ఏదో ఒకటి స్వామి కొరకు పెద్దోళ్ళకి అడిగి ఏదో స్థలం కోసము మేము వేచి చూస్తూ ఉంటుంది. పండగ కోసం పీర్ల స్వామి కోసము స్థలం కోసము మేము ఉంటుంది. ట్రై చేయాలా, ఎవరికొరికి అడగల్లా, మేము స్థలం తెచ్చుకోవాలా, స్థలంలో చేయాలా అని చెప్పి, సొంత స్థలంలో చేయాలా అని. దాని కాకుండా పెద్దోళ్ళు వచ్చి కొడిమి వాళ్ళ పెద్దోళ్ళంతా వచ్చి వాళ్ళ పేర్లు వచ్చి భగవంతు, నారాయణ స్వామి, రామకృష్ణ, నాగరాజు తదితరులు, సూరప్ప, వీళ్ళంతా పెద్దోళ్ళంతా వచ్చి మాకు ఈ స్థలంని చూపించారు. అప్పుడు అంతకుముందు ఒకసారి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవనన్న ఇచ్చారు. పవనన్న ఇచ్చినప్పుడు అప్పుడు చేశాము. కానీ అప్పుడు కొద్దిగా ట్యాంకీ పెట్టాలా అది ఇది అని చెప్పి అబ్జెక్షన్ చేసి తీసేపించారు. అప్పుడు కానీ ఏమి చెప్పారు, వేరే చోట ఇస్తాము స్థలం అని చెప్పారు. కానీ స్థలం మాత్రం ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇక్కడ టీడీపీ మెంబర్స్ వాళ్ళు వచ్చారు, అన్నోళ్ళు వచ్చారు. అన్నోళ్ళు వచ్చి పెద్దోళ్ళంతా వచ్చి చూపించారు. ఇది కానీ భూమి పూజ వాళ్ళే చేశారు. వాళ్ళే పిలిపించారు. ఇదే స్థలము ఈడే వేసుకోండి అని చెప్పి చెప్పారు. మేము ఈ స్థలమే కావాలని చెప్పి మేము అడగలేదు. ఆ రోజు ఉండే వాస్తవంగా మేము ఇదే స్థలం కావాలని చెప్పి మేము ఆ రోజు అడగలేదు. కానీ ఈ స్థలము మీరు వేసుకోవండి అని చెప్పి చెప్పారు. కానీ ఈరోజు చూస్తే ఒక గత 7 రోజుల కిందట వచ్చారు వీళ్ళంతా గుంపై వచ్చి ఒక ఖాళీ చేయండి, అక్కడి నుంచి ఖాళీ చేయాలా, మీరు ఎవరిని అడిగి పెట్టారు, ఎందుకు అడిగి పెట్టారు అని చెప్పి చెప్పారు. గత 3 ఏళ్ళ నుంచి పండగ చేస్తున్నాము. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కలిసి మెలిసి పండగ చేశాం. కుల మతాలు అధికంగా చేశాం పండగ. ఇది పీర్ల పండుగ అనేది కుల భేదాలు లేకుండా చేసే పండుగ ఇది. అలాంటిది మేము అందరినీ కలుపుకొని చేసాం 3 ఏళ్ళు. కానీ 3 ఏళ్లలో ఎవరికి అబ్జెక్షన్ లేదు. పండుగలు అంతా కలిశారు, అంతా స్వామి దగ్గరికి వచ్చారు, సదింపులు చేసుకున్నారు, చందాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు, భోజనాలు తిన్నోళ్ళు తిన్నారు, అంతా చేసిపోయినారు. బాగుంది, సంబరంగా చేసుకున్నాం. 3 ఏళ్ళు పండగ బాగా చేసుకున్నాం. ఎవరికి అబ్జెక్షన్ లేదు అప్పటి వరకు. ఈ స్థలంలోకి వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి చెప్పిన తర్వాతగా మాకు కొద్దిగా కావాలని చెప్పి మేము తొందరగా పాటుగా మేము చేసేసాం. సాముల వారిని నిలబెట్టేసాం. ఇక్కడ నిలబెట్టిన తర్వాత మరి ఒక వారం తర్వాత వాళ్ళు ఇచ్చిన వారం తర్వాత వచ్చి ఇక్కడ మా చిన్నాన్నోళ్ళ మీదుగా దాడి చేశారు. దాడి చేసి గోపాల్ అనే వ్యక్తి, ఇంకా షణ్ముఖ, ఇంకా ఊర్లో పెద్దలు ఎవరు ఇక్కడ ఉండే వాళ్ళు కాలనీ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత మా చిన్నాన్న వాళ్ళు ఇప్పుడు మాకు న్యాయం చేయండి, మాకందరికీ న్యాయం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. మీ ప్రెస్ వాళ్ళకి, అందరికీ, మొత్తం మీడియా సభ్యులకి, మీడియా పెద్దలకి, గవర్నమెంట్ తరపు నుంచి కానీ మాకు న్యాయం ఒకటే కావాలా. స్వామికి గుడి అనేది మేము చేసుకోవాలా, పండగ చేసుకోవాలా. పండగ జరగకూడదు అని చెప్పి చెప్తున్నారు. పండగ ఇక్కడ జరగకూడదు చెప్తున్నారు. 3 ఏళ్ళు చేసినాం పండగ. మీరే చెప్పండి, మీరే న్యాయం చేయండి మాకు. 3 ఏళ్ళు పండగ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా స్వామి పండగ కానీ జరగాలి కదా. మీరే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేము.